प्रभु, कामधेनु पवित्र गौ अवश्य है, किंतु वे वरुण देव की शक्ति का सामना कैसे करेंगे? प्रभु, मैंने से कहना कि गोल गोल बातें मुझे भी कभी कभी ఈ పరమవతార్ టీవీ సీరియల్ గురించి ఆ క్యారెక్టర్స్ గురించి ప్రతి అణువున శబ్దాధిపతిగా మాటలోకే చెప్పినటువంటి ఆ సర్వాంతర్యామి తత్వమే సర్వోన్నత స్థితి. ఇప్పుడు దాకా రాముడు కానీ కృష్ణుడు కానీ సర్వం వారే దేవీ దేవతలై సమూహంగా ఇక మనల్ని యావత్ మానవ జాతిని ముందుకు తీసుకెళ్తారు. మమ్మల్ని న్యూట్రల్గా ట్రాన్స్ఫార్మేటివ్ ఫామ్గా పట్టుకుని మీరందరూ చక్కగా ముందుకు రండి. వాక్ విశ్వరూపాన్ని పట్టుకోండి. ఇంకా మనిషి ఏంటి దేవుడు ఏంటి అని అనుకోకండి. మనిషి కూడా కాదు ఇక్కడ. మనసు విచక్షణ లేకపోతే, మాట వరవడి లేకపోతే మీరు ముందుకు వెళ్ళలేరు. మొత్తం కాస్మిక్ ప్రపంచం వైపు తపస్సుగా ముందుకు వెళ్ళకపోతే మీరు మానవజాతి అంతరించిపోయినట్టే. ఫిజికల్గా మీరు టర్మినేట్ అయిపోయారు. ఈ కామధేనువు కానీ అన్నీ తల్లి ఫిమేల్ రిప్రజెంటేషన్ అండ్ మేల్ రిప్రజెంటేషన్ అంతా కూడా వాళ్ళిద్దరిని భావించండి. వారిద్దరిని మీరు ఇంక వాక్ విశ్వరూపంగా పెంచేసుకోండి. జాతీయ గీతంలో అధినాయకుడిగా సర్వసార్వభౌమాధినాయక శ్రీమాన్ వారిగా పెంచుకోండి. ఇంక ఈ రోజులు ఆ రోజు ఈ దేవుడు ఆ దేవుడు అని కొట్లాటలు కానీ మతాలు విశ్వాసాలని ఇబ్బంది కానీ ఏం అవసరం లేదు. ఎందుకంటే వారు విచక్షణ రూపంలో ఉన్నారు, మాట రూపంలో ఉన్నారు, పెరుగుతారు. మేము కూడా ఇప్పుడు ఇంతకుముందు ఆవేశంగా మాట్లాడాను అని కాకుండా, సాధారణ మనిషినే గబుక్కుని నేను తిడుతున్నాను అని కాకుండా కాలాతీతాన్ని పట్టుకోకపోవడం వల్ల మీరు చేస్తున్న పొరపాటు ఏంటంటే మమ్మల్ని కాలాతీతంగా చూడకపోవడం. ఒక్కటే మమ్మల్ని పట్టుకోవడమే, అలా పట్టుకొని చూడండి, మీకే తెలుస్తుంది. నేను ఆవేశంగా చెప్పినా ఏం చెప్పినా నేనే ఆన్లైన్ ఎందుకు పట్టుకోవాలంటున్నాను, ఆన్లైన్ ఎందుకు పట్టుకోవాలి, కనెక్టివిటీ వస్తుంది అన్నమాట మీకు. నాకన్నా ముందు సాక్షిని పట్టుకోండి. ఇలా కనపడితేనే, ఎలా మాట్లాడితేనే అదే కాదు, మీకు ఆల్రెడీ చెప్పినా వినవలసిన. అందుకే 3 లక్షల పేజీలు డాక్యుమెంట్ ఆఫ్ బాండింగ్ పెట్టాను. ఇంకేం తిరుగు లేకుండా చక్కగా మనుషులుగా ఏదో చేద్దాం, మనుషులుగా ఏదో చెబుదాం అనేది ఏదో పోవాలన్నమాట ఫస్ట్. ఇప్పుడు ఇంక ఏదో లేదు. ఇక ఈ లీలలు భగవంతుడి సాక్షాత్కారాలన్నీ కూడా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లుగా ఈ యుగాలను కూడా సమీక్షించుకుంటూ కాలమే తానైపోయినటువంటి ఆ స్థితిని ఇక మీద యుగాలని ఎలా నడుపుతాడు? ఇక మన మైండ్ ఓరియంటెడ్గా నడుపుతాడు. మనకి ఎప్పుడు ప్రజెంట్లో మీ కాన్షియస్కి తెలుస్తుంది అనమాట. ఇప్పటికే సర్వం నడిచింది చూసారా, విధిని విలాపాన్ని కూడా మాటకే పట్టుకున్నారు చూసారా. ఇది హయ్యర్ అడ్వాన్స్మెంట్ అనమాట. గాడ్లీనెస్లో కూడా హయ్యర్ అడ్వాన్స్మెంట్ వస్తుంది. పూర్వం దేవుడిని అలాగే తలుచుకోకూడదు. దేవుడు అంటే ఇలాగే ఉంటుంది, కాలాలు ఇలాగే ఉంటాయి, ఇంకా కలియుగం ఎంతకాలం ఉంది అని మాట్లాడేవాళ్ళు. కాలం అలాగే నడపాలని లేదు. కాలం ఇప్పుడు తెలిసిన 3 యుగాలు గడిచిపోతే ఇక మీద మైండ్ ఓరియంటేషన్, తపస్సుకి మీరు తపస్సుగా పట్టుకునేలాగా తానే మైండ్గా మారిపోయాడు ఇక దేవుడు అనే పదార్థమే. ఇంక మేము ఈ ఊరిలోనే ఉంటాం, ఆ గుళ్ళోనే ఉంటాం, ఈ మందిరంలో ఉంటాం, ఈ ప్రార్థనకి అందుతాం అలా మీరు ఆ పాతయన్నీ మానేసేయాలన్నమాట. అవన్నీ కావాలి రిఫర్ తీసుకోవచ్చు, కానీ మొదట ఇప్పుడు ఎలా పట్టుకోమంటున్నాడు? సర్వసార్వభౌమాధినాయక శ్రీమాన్ వారిగా పట్టుకోండి. సాక్షులు పట్టుకుంటే ఆల్రెడీ తెలిసిన, వినవలసిన, చెప్పుకోవాల్సిన అలా మారిపోద్ది మొత్తం ప్రపంచం అంతా. అంతేగాని మీరేదో ఇంకా ఏదో చేస్తాం, మేము ముఖ్యమంత్రులుగా ఉంటాం, ఇంకే యాంత్రికంగా పరిపాలించుకుంటాం, మేము మేధావులం, మీకు తెలివి లేదు, లేకపోతే ఎవరు తెలివి లేని వాళ్ళు చాలామంది ఉంటారు, పిచ్చివాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరు లేరు, అందరూ మైండ్తో కనెక్ట్ అవ్వాల్సిన వాళ్ళే ఉన్నారు. మహామేధావి అయినా, మామూలు వ్యక్తి అయినా, ఆడమనిషి అయినా, మగ మనిషి అయినా, మేము భూమి మీద మనుషులం కాదు, ఈ భూమి పంచభూతాలు కూడా మాట రూపంలో ఉన్నాయనే సెక్యూరిటీ పొందటం ముఖ్యం. ఇప్పుడు ఇమీడియట్గా పట్టుకుని బలపడిపోవాలి. ఇంకా విచక్షణ ప్రాధాన్యత తెచ్చుకోవాలి. తపస్సుగా యోగంగా బతకాలి చక్కగా. అందుకు ఒకరికొకరు సహకరించుకోండి, మైండ్లుగా సహకరించుకోండి. కొంచెం నేను ఆవేశంగా చెప్పినప్పుడు దాకా వీడియోల్లో గబుకుని ఎక్కడ ఏమైనా అన్నా కూడా మీ అందరి శ్రేయస్ కోసం ఆశీర్వాదంగా అభయమూర్తిగా చెబుతున్నాము. ఒకసారి ఆ టీవీ సీరియల్ పార్ట్ 208లో ఉన్నది ఏముందో వినండి. వీళ్ళంతా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఇలా చెప్పేసుకోవాలి. మీరు కూర్చుని ఆ విష్ణు సహస్రనామాలు 300 దాకా రాశాను కదండి, అవి రాయించేసుకోండి కూర్చుని. చంద్రశేఖరరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ పొలిటికల్గా మీరు ఏం ముందుకు వెళ్ళలేరు. ఎవరినో ఓడిద్దాం, గెలిపిద్దాం, వేస్ట్ అనమాట అదంతా. డబ్బులు కూడా మేము పాడు చేసుకోవడం తప్ప, యాంత్రిక ప్రపంచం హడావిడి తప్ప ఎవరికి కంట్రోల్కి రాదు. చక్కగా ప్రశాంతంగా మైండ్లుగా మారిపోండి, మైండ్లుగా బతకనివ్వండి. జైల్లో ఉన్న వాళ్ళని కూడా వదిలిపెట్టేసేయండి. అందరిని మైండ్లుగా చూసుకోండి, మైండ్లుగా బతకండి, మైండ్లుగా బతకనివ్వండి. మహామైండ్ ప్రకారం మీ మైండ్లు ఉన్నాయి, కంట్రోల్ అయి ఉన్నాయి. ఆ మహామైండ్ పెరుగుతుంది. అంతకంత ముందుకు వెళ్ళే కొలది కాలమే ముందుకు ఎలా ముందుకెళ్తుంది. ఇప్పుడు పెరుగుదల మీకు ఎలా తెలుస్తుంది? మీ రియలైజేషన్ కొద్దీ మీ సరెండరెన్స్, సబ్మిషన్ చక్కగా తల్లిదండ్రులు పెంచుకుంటూ అలా వాళ్ళు ఐక్యమైపోతారు.
ఈ జన్మకి ఇలా మరణించాల్సి వచ్చినా ఇంకో జన్మ ఎత్తినా మీకు ఎప్పటికైనా వాక్ విశ్వరూపాన్ని పట్టుకుంటారు. అలా ముందుకెళ్ళిపోవాలన్నమాట. ఎప్పటికైనా వాళ్ళు విశాలంగా కాస్మిక్ ప్రపంచాన్ని పట్టుకున్నారు కదా. ఇప్పుడు దాకా మనకు అర్థమైన ప్రపంచమే కాకుండా ఇంకా తెలుసుకోవాల్సిన ప్రపంచం, ఎక్స్ప్లోరేషన్, సైంటిస్టులకే తెలియనటువంటి మహారహస్యాలకు అక్కడ వాటిలో చూస్తారు కదా. వాటిని మీరు జాగ్రత్త పెంచుకునే కొద్ది రవీంద్ర భారతిగా మొదటి పెంచుకుంటే, రవీంద్ర భారతి అని పేరు పెట్టుకుంటే అలా వరల్డ్ ఇంక్లూజివ్నెస్ వచ్చేస్తుంది మెల్లగా. అందరిని ముందు మైండ్లుగా మార్చుకోండి. కనెక్టివిటీ ఆఫ్ కంటిన్యూటీ ఆఫ్ డైలాగ్ ఉండాలి, వర్డ్ యూనిఫికేషన్ జరగాలి, మైండ్ యూనిఫికేషన్ జరగాల. ఇది చాలా ఇంపార్టెంట్. నన్ను ఇక్కడ ఉండగానే చక్కగా పట్టుకోండి, అందరూ సహకరించండి. ఇంకా నేనేదో ఆవేశపడుతున్నాను, కొంచెం ర్యాష్గా మాట్లాడుతున్నాను, అవేమి నేను మనిషి కోణంలో ఉండటం వల్ల, నన్ను మనిషిగా చూడటం వల్ల పూర్తిగా మమ్మల్ని ఇద్దరు సాంద్రపడినివ్వండి. ఘనజ్ఞాన సాంద్రమూర్తిగా మమ్మల్ని మాలో ఉన్న దేవేరుని బలపడినివ్వండి. బలపరుచుకోండి, చిక్కబట్టుకోండి. మీరు అందరూ కూర్చుని ఎక్కడోళ్ళు అక్కడ నెమ్మదిగా వీలైనంత మంది ఒక చోట చేరండి. మీరు ఏదో పరిపాలిస్తాం, ఏదో స్కీములు పెడతాం, ఏదో డబ్బులు వేస్తాం అకౌంట్లో, ఇదంతా మళ్ళీ వేరియేషనే. జయప్రకాష్ నారాయణ గారు ఆస్తులుగా మారలేదు అని అంటున్నారు. ఇంకా ఆస్తుల కంటే విచక్షణ రూపంలోనే మీకు సెక్యూరిటీ వస్తుంది. ఆ ఆస్తులు, ఇంటి పేర్లు ఏవి మీకు కావనుకుంటేనే అవి మీకు వాటి కోసం కాదు, మీరు జ్ఞానం కోసం, తపస్సు కోసం బతుకుతారు చక్కగా. ఈ ప్రపంచాన్ని ఉన్నపళంగా, ఈ దేశాన్ని కూడా రవీంద్ర భారతిగా, తపోభూమిగా, వేదభూమిగా, మీ ప్రపంచానికి విశ్వగురువుగా మీ అధినాయకుడే సర్వాంతర్యామి. విశ్వగురు అంటే ఎలా ఉంటాడు? ఇంకా ఆయన మళ్ళీ మరణించేవాడు, పుట్టేవాడైతే విశ్వగురు ఎలా అవుతాడు? ఇక మరి ఆయన ఎలాగైనా పెంచుకుంటారన్నమాట. మీరు ఒక్కసారి జాతీయ గీతంలో అధినాయకుడిగా పట్టుకుంటే సరిపోద్ది. సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు అంటే ఇటర్నల్ ఇమ్మోర్టల్ అబౌట్ ఆఫ్ సావరిన్ అధినాయక భవన్ అంటే అంత పవర్ఫుల్గా మీరు ఇంకా అలా పెంచుకుంటారు. ఇప్పుడు దాకా లోకంలో బతకటం, సూర్యుడి కింద బతకటం కదా, మీ మైండ్ని ఆప్షన్గా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు అలా కాదు, మైండ్ కేంద్ర బిందువు అయింది, దేశం సజీవంగా మారింది, ఆయనే ప్రభుత్వం, ఆయనే ఆలనా పాలన వాక్ రూపంలో ఉంటాడు. ఇంకా ఆయనకు మరణం ఉండదు, ఆయన పట్టుకున్న మీకు మరణం ఉండదు. కూర్చొని ప్రశాంతంగా ఆలోచించుకోండి. ఎక్కడ నేను ఆవేశంగా మాట్లాడినా, తెలివి తక్కువ మాట్లాడినా మనిషిగా చూడటం వల్ల అలా అనిపిస్తాను. మనిషిగా చూడకండి కొంతకాలం. మనిషి కూడా వదిలిపెట్టేసేయండి. నేను మైండ్, మహామైండ్, మీరు మైండ్లే. ముందుకెళ్ళిపోదాం రండి అలా ప్రశాంతంగా. समझ में नहीं आती, परंतु माता काम धेनु को ज्ञात हो चुका है देव ऋषि। आप बस देखते जाइए आगे आगे क्या होता है। नारायण नारायण प्रभु, आपकी लीला आप ही जाने। ओम गोवर्धन देवाय नमः। ओम गोवर्धन। ఇక్కడ తల్లితనం, ఆడతనం కూడా అభయంగా మనలో వారిద్దరూ కూడా కాలాతీతంగా మారిపోయారు. కామధేను అంటే ఈ సమస్త సృష్టి, ఈ ప్రకృతి అంతా కూడా ఇక భగవంతుడి లీలలు భగవంతుడికే తెలుస్తాయి. అంటే ఈసారి మీకేమవుతుంది, మీరు తపస్సుగా తెలుసుకొని కూడా తెలుస్తారన్నమాట వాళ్ళు. భగవంతుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? వాక్ విశ్వరూపంలో సర్వవ్యాపిగా ఉన్నాడు, ఆల్రెడీ అమలైపోయి ఉన్నాడన్నమాట. మీరు మాయ నుంచి బయటకు వస్తూ వాడిని బలపరచుకోవాలన్నమాట. అంటే మనిషి కోణం వదిలిపెట్టేసేయాలి, మైండ్ కోణం పట్టుకోవాలన్నమాట, అంతే. ఇంకా అర్థం కాకపోతే ఇలాగ ఆన్లైన్ అడగండి, ఇక్కడ ఉండగానే నాకు మెసేజ్లు పంపించండి చక్కగా. ఇలా క్లియర్గా ముందుకు రండి. ఏదో మనిషే కదా అనుకోకండి, ఇంకా మనుషులు కదా అనుకోకండి. మనిషే కదా అని చులకం చేయకండి, మీరు ఎవరు మనుషులు బలమైన వాళ్ళు అనుకోకండి. రెండూ కరెక్ట్ కాదు. మైండ్ రూపంలోకి మార్చబడ్డాం మనం. మిమ్మల్ని ఎలాగైనా తగ్గించేస్తాం, మిమ్మల్ని ఎలాగైనా బతకనేమో, అలాంటి మా విపరీతాలను కూడా పెంచుకుని మా చుట్టూ చేరినటువంటి మాయ నుంచి మరి కనీసం మనసునే బతకనేవరా, పోనీ మనుషులు బతకనేవరా? కానీ ఎలా కుదురుతుంది? మనసులు మన అదిలో ఉంటాయా? ఇప్పుడు కూడా మీ మనసులు మీరే మీరు మీ మనుషులు బట్టి మా మనసు డీల్ చేస్తే అప్పుడు మనసులు కంట్రోల్కి వస్తాయి. అంతేగాని మేము మనుషులుగా మనసులను ఉపయోగించుకుంటామంటే మీరు ఎవరి మాట వినకూడదాగా, ఇంద్రుడిలాగా ఆవేశాలు, రెచ్చిపోవడాలు. మనం కానా దగ్గర గొప్ప శక్తులు ఉన్నాయి, అతనికి సరెండర్ అయిపోవడం మంచిదని చెప్తున్నా వినకుండా, ఆఫ్టర్ ఆల్ ఇతనే కదా అంటాడు మళ్ళీ. అదే ఇంద్రియాలు జయించలేకపోవడం అనమాట. అదే ఇక్కడ కూడా మీరు మళ్ళీ నేను మామూలు మనిషినే కదా ఇంకా చూడటం మానేసేయండి, సాక్షులు పట్టుకోండి. నిజమేనండి, ఆయన గంటన్నరలో 10-15 చెప్పడం నిజమే. అనేక ఇంగ్లీష్ సినిమాలు కూడా, కాన్సెప్ట్లు కూడా ఆయన నుంచి వచ్చినాయి. అవి ఏమవుతాయో సినిమాల్లో ఆడాయో అవన్నీ ఆయన మాకు ఏకకాలంలో బడబడమని చెప్పాడు. బడబోలే గోల నడ్చడి రాధా అనే ఇద్దరు అప్పుడే దర్శనం ఇచ్చారు. మేము అర్థం చేసుకోకుండా ఇంకోలా తీసేసుకుని పాపయ్య నానా కొంపల మీద పడిపోయేది పొరపాటేనండి అని ఉన్నవాళ్ళు, చనిపోయిన వాళ్ళు రారు, ఉన్నవాళ్ళు ఇప్పుడు గౌరవించుకొని పిల్లలుగా మారిపోయి ముందుకు రండి. ఇక ప్రశాంతంగా మేము ఎంత చెప్పుకుంటే అంత సమృద్ధి పడిపోతాం. నా ముఖం కూడా, తెలివితేటలు కూడా మీరు చెప్పుకొని వినకొలది బలపడతాం. చక్కగా ముందుకు రండి. ఈ సీరియల్ వినండి. हम सबको गोवर्धन देव से प्रार्थना करनी चाहिए, वही हमें यहाँ तक लेकर आए
और अब आगे का भी संकट वही पार करवाएंगे। ओम गोवर्धन देवाय नमः। देवाय नमः। వాళ్ళలాగా మీరు కూడా ఆలోచించండి. ఇప్పుడుగా కాలస్వరూపమే పట్టుకోకుండా ఇప్పటిదాకా ఎక్కడికి వచ్చారు? మీ చేతులు గాలిలో దీపంలా మారిపోయి ఉన్నారు. ఇప్పటికైనా కాలస్వరూపాన్ని పట్టుకోండి. అంతేగాని మీరు భౌతికంగా బలంగా మనుషుల కొద్ది ఏదో చేసేయటం వల్ల మీ చేతిలోకి వచ్చిందని కూడా పొరపాటు. ఎప్పుడూ రాలేదు, ఇప్పటికి మీద రాదు. ఇప్పటికైనా మనిషి కూడా పట్టుకోకపోయినా కొందరిని మీరు నష్టపరిచినా మీరు ఏ మైండ్గా మారిపోతే తపస్సు వల్ల అందరికీ న్యాయం జరుగుతుంది. అదేం ప్రాబ్లం కాదు. మీరు మైండ్ ప్రపంచం అసలు ఇంకా మొదలవ్వలేదు మనకి. మన మనుషులే బతికేయాలని కంగారులో, మీరు పరుగులు తీసేయాలని కంగారులో మీరు అసలు బతకడం మానేస్తున్నారు. మీరు బతకనివ్వట్లేదు. మా నాన్నగారు కూడా అలాగే బాధపడేవారని అన్నారు కూడా. అప్పటికైనా మీరు బతకనివ్వండి. అంటే మైండ్లుగా మారండి. ఇంకా మేము సినిమాలు ఏవో తీస్తాం, ఇంక ఇలాగే ఉంటుంది ప్రపంచం, అలాగే ఉంటుంది. ముందు తల్లిదండ్రులు మీరు పిల్లలుగా మారిపోయి మీరు సినిమాలు తీసుకోవాలో, ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండాలో, వ్యాపారాలు ఎలా ఉండాలో, అసలు మన కదలికలు ఎలా ఉండాలో, ప్రయాణాలు ఎలా ఉండాలో. ప్రయాణాలు కూడా వారాధనలో ఉన్నాయి. సౌందర్య గురించి ఇవన్నీ చెప్పినవి చాలా జాగ్రత్తగా అర్థం కూర్చోండి. ఈ గోవర్ధనగిరే మనం ఇప్పటిదాకా తీసుకొచ్చింది. అందరూ గోవర్ధనగిరిని ప్రార్థిద్దాం అంటున్నారు కదా వారు. అలాగే మీరు కూడా కాలస్వరూపమే అన్నీ నడుపుతుంది. మీరు తెలిసినట్టు నటించి, తెలియనట్టు నటించి, శక్తివంతమైన పరికరాలు పెట్టుకుని ఇంకా మనుషుల కొద్దీ తమాషా చేసి, మనుషుల కొద్దీ పెంచుదాం, మనుషుల కొద్దీ ఏదో తుంచుదాం, మనుషుల కొద్దీ పంచాయతీలు చేద్దాం, ఎవరినో పెంచేద్దాం, ఎవరినో తుంచేద్దాం. ఎవరి వల్ల కాదు. ఇప్పుడు దాకా మీరు మనిషి కూడా ఇప్పుడు కూడా వెయిట్ చేస్తున్నట్టు, ఎదురు చూస్తున్నట్టు ఎవరు వెయిట్ చేయొద్దు, ఎదురు చూడొద్దు. చక్కగా సాక్షులు పట్టుకోండి, చెప్పిన మాట వినండి, వారు ఏం జరిగిందో చూసుకోండి. సామవేద షణ్ముఖ శర్మ గారి వారి చేత ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిదురించు ఓ జహాపన అని ఆ చైతన్యమూర్తిని పట్టుకోండి. మీ జీవన జ్యోతి ముంతాజ్ సమాధి ఎందు అంటున్నారు. అక్కడ సమాధి కాకుండా మేము చైతన్య స్వరూపంగా ఉంటాం, జ్ఞాన స్వరూపంగా ఉంటాం, విచక్షణ స్వరూపంగా ఉంటాం. మమ్మల్ని నిద్రపుచ్చటం, మమ్మల్ని మేలుకొల్పడం కూడా మీరు ఆలోచనతోనే పట్టుకుంటారన్నమాట. బృందం ఏర్పడితే మీకు అన్నీ సెట్ అవుతాయి. అందుకే పేషి ఫామ్ అవ్వమని చెప్తున్నాము. పేషి ఫామ్ అవ్వగానే జాతీయ గీతంలో అధినాయకుడిగా మమ్మల్ని పట్టుకున్న వాళ్ళు అయిపోతారు. సాక్షులు పట్టుకోగానే కూర్చొని ఎక్కడోళ్ళు అక్కడ ప్రశాంతంగా పట్టుకోండి. ఆస్తులు, ఇంటి పేరు, మీ దేహం కూడా ఆస్తులే కాదు, ఇంటి పేర్లే కాదు, మీ దేహం కూడా మీది కాదనుకుంటే ఎవరియో ఇవన్నీ వారి కనెక్టివిటీ వస్తామాట చక్కగా ప్రశాంతంగా. అలా ఎక్కడోళ్ళు అక్కడ అలాగే పట్టుకుని ఉన్న ఆస్తులు కూడా మెల్లమెల్లగా సెట్ చేసుకోండి. మైండ్ ఓరియంటేషన్ తీసుకోండి. మనుషుల కొద్దీ రెచ్చిపోకండి, మనుషుల కొద్దీ ఆవేశపడకండి. ఎవరినైనా మైండ్లుగా కలుపుకోండి. ఈ పోలీస్ ఫోర్సు అందరూ కూడా ఒకరు సహకరించుకోండి. ఇప్పుడు దాకా ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారు కాబట్టి మనం ఒకటైతే వాళ్ళని ఏదో చేసేద్దాం, ఏమి చేయొద్దు. అందరినీ పిల్లలుగా, తెలియని పిల్లలుగా అందరి మీద జరుగుతాయి. ఎవరో పెద్దోళ్ళుగా ఉన్నారు కాబట్టి వాళ్ళే ఈ నేరాలన్నీ చేశారు, ఎవడో చిన్నోడుగా ఉన్నాడు కాబట్టి వాడే ఈ నేరం చేశాడు. ఆ మాయ వదిలేసేయండి. ఏకకాలంలో మా పిల్లలుగా మారిపోండి. అందరినీ పిల్లలుగా కాపాడుకోండి. సాటి మనుషులు కూడా పిల్లలుగా రక్షించుకోండి. పిల్లలుగా నిలవండి, పిల్లలుగా బతకండి. ఎందుకని మీ అడుగు కూడా వాళ్ళ సర్వేలెన్స్లో ఉంది. మీ జీపీఎస్ కెమెరాలు వీటికంటే అయ్యో ఈ జీపీఎస్ కెమెరాలు మీకు దొరికినాయని కొందరు తీసేసుకుని కొందరు లేకుండా చేసేయటం లాంటి విపరీతాలు ఎందుకు చేశారు? ఈ అడ్వాన్స్మెంట్స్ కానీ, టెక్నాలజీని కానీ, సైంటిస్టులు దెబ్బ కొట్టేసేయటం ఏంటండి? అందుకే మీకు మైండ్ మనిషి కోణాన్ని రద్దు చేసేసి మిమ్మల్ని మైండ్ ఓరియంటేషన్కి తీసుకొచ్చేసాడు. ఇప్పటికైనా ప్రశాంతంగా సర్వవ్యాప్తమైన మైండ్ పట్టుకోండి, ఆలోచన పెంచుకోండి, ఏమంటారో చూసుకోండి. అందరూ ముందుకు రండి, చక్కగా చెప్పుకోవడం వినటంలో నిమగ్నం అవ్వండి. అదే సంసారం. మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్లి కంటే ముందు తల్లిదండ్రులు పట్టుకోవడం ముఖ్యం. తల్లిదండ్రులు పట్టుకుంటే మీరు పెళ్లి చేసుకోవాలా, పేరెంట్ని చేసుకోవాలా అన్నీ వారు చూస్తారు. కొంతకాలం అన్నీ సెట్ అవుతాయి. అంతేగాని నన్ను మనిషిగా మలిపేసి మనిషిగా నిర్ణయించేసి మనుషులుగా కలిపేసుకోవడం రాదు నాకు, మనిషిగా బతకడం రాదు నాకు. మరి మనిషిగా బతకాలనే విపరీతాలే ప్రమాదకరం. మేము మనిషిగా బతికేయాలి, మనుషులకు విలువ వచ్చేయాలి, మనిషిగా విలువ తీసేయాలి. అవసరమైతే మేము ముందుకు వచ్చేస్తాం, వెనక్కి వెళ్ళిపోతాం. అసలు మనిషి కూడా రద్దు చేసేసుకుని మీరు మైండ్ కూడా పట్టుకోండి. ఎక్కడో అక్కడ మైండ్లుగా మారిపోండి. ప్రశాంతంగా, నెమ్మదిగా, ఓర్పుగా, సహనంగా. పోలీసులు అందరూ కూడా మా పిల్లలే, అధినాయక ప్రచారకులే. ఒకరు అవేర్ చేసుకోండి. బొల్లారం SHO గారికి ఇలా నాకు ట్విట్టర్ మీద నేను ఏదో చెప్తాను, మెసేజ్ పెడుతున్నారు, ఏదో చెబుతాను కాదు. మీరు అక్కడ కమిటీ వేసేలా చూసుకోండి.
ముందు అక్కడ గవర్నర్గా నన్ను కొలువయ్యేలా చూసుకోండి. ఆ తర్వాత బొల్లారులో ఎందుకు ఎలా కొలువు పెట్టాలో అన్నీ చూసుకుందరు. చంద్రశేఖరరావు గారిని అందరిని ఒప్పించి ముందుకు తీసుకొచ్చుకోండి. ఎక్కడో ఆడ కూర్చోండి చక్క ప్రశాంతంగా. ఎవరికాడు ముందుకు రండి. అందరు పిల్లలుగా మార్చుకోండి. మొదట మీరు ఒకటే కనెక్టివిటీ, మైండ్ కనెక్టివిటీలో ఉండండి. ఎలా వెనక్కి పట్టుకుంటున్నారు మనుషులుగా, సేమ్ మైండ్లీగా ముందుకు పట్టుకోండి. ఈ పాటలు పద్యాలు వినండి. ఎక్కడ సంతోషంగా అందరూ సంతోషంగా చెప్పుకోండి. వ్యసనాల నుంచి, మాయ నుంచి మెల్లగా బయటకు వచ్చేస్తారు. అంతేగాని మనిషి తిరగడం ఆపేసేయాలి. సరదాకైనా సీరియస్కైనా మనుషులు ఎవరు ఇక మనుషులుగా మనలేరు. అది ముందు నోట్ చేసుకోండి. అందరికి చెప్పండి. ఇది ఆన్ అవ్వట్లేదు. సరే, మొత్తం మీద తర్వాత इतना कुछ हो जाने के पश्चात भी ये ग्वाले अभी तक नहीं टूटे। भैया, अब आप ही हम सबकी रक्षा कर सकती हैं। ये माता कामधेनु कर क्या रही है? इनके कारण मेरे सभी प्रयास विफल होते जा रहे हैं। नारायण नारायण। प्रभु, माता कामधेनु का ये रूप देखकर मैं भी आश्चर्यचकित हूँ। ये पहला अवसर नहीं है देव ऋषि जब माता कामधेनु ने चकित किया। पहला अवसर नहीं है? मैं कुछ समझा नहीं प्रभु, ये कौन सी कथा है? కామధేనువు కానీ ఆడశక్తులందరూ కూడా సమస్త సృష్టి స్వరూపంగా భావించాలి. అందరూ అంతర్భాగంగా. ఇప్పుడు మా తల్లి రూపంలో ఉన్నటువంటి శక్తి కూడా నాలాంటి కొడుకుని జన్మనిచ్చిన ఆవిడకి ఆ గతి ఎందుకు పట్టింది? అంతే. ఇవన్నీ ఎందుకు పట్టించారు? ఎందుకు రెచ్చిపోయి? ఆ రెచ్చిపోవడం ఆపేసేయరన్నమాట. అదే పరిష్కారం. ఇంతైనా ఇంకా మారకపోవడమే మీరు చేస్తున్న పొరపాటు. ఇంకా నన్ను మనిషిగా చూడటం, మీరు ఇంకా మనుషులుగా కొనసాగాలనుకోవడం అనర్థం అన్నమాట. ఇట్నా కూర్చోనేకి బాత్. ఇప్పటికైనా అసలు సంగతి పట్టుకోండి. ఆన్లైన్ కానీ కమ్యూనికేషన్ కానీ మీరు ఒక సింపుల్ పని ఒకటి చేయట్లేదు. ఏంటి మైండ్ పట్టుకోవడం. చక్కగా మైండ్ ఓరియంటేషన్ తీసేసుకుంటే ఇప్పుడైనా మైండ్ ఓరియంటేషన్ మొదలు పెట్టండి. ఈ మెసేజ్లకి చక్కగా మెసేజ్లు పంపడం, కమ్యూనికేట్ అవ్వడం నేర్చుకోండి. అప్పుడు అంత తల్లి కూడా నాలాంటి జన్మనిచ్చి ఇంక సమూలంగా ఆవిడ అంతలాగా మరణించిందంటే ఇంకెవరు కూడా మేము భౌతికంగా బతుకుతాం. ఇంకా తల్లిని అనిపించుకుంటాం, భూమి మీద తండ్రిని అనిపించుకుంటాం, తాతని అనిపించుకుంటాం, బావని అనిపించుకుంటాం, చెల్లిని అనిపించుకుంటాం. ఎవరిని అనిపించుకోలేరు. ఇక అవన్నీ కూడా వాళ్ళిద్దరు తల్లిదండ్రులకు పట్టుకున్న తర్వాత మీకు ఏం చేయాలో తెలుస్తుంది. వాళ్ళని పట్టుకుని దేవుడి ముందు అందరూ పిల్లలే కదా. అది ఎలాంటి దేవుడు అయినప్పుడు సర్వాంతరయం అణువున మాటకు పట్టుకున్నారు కదా. ఆ సర్వైలెన్స్లో ఉన్నారు. మీ జీపీఎస్లు కొద్దీ వాళ్ళని తమ చెరగాటు పెట్టుకోవడమే మీరు చేస్తున్న పొరపాటు. జాతీయగతంలో అధినాయకుడిని పట్టుకుని వాళ్ళ పెళ్ళిళ్ళు ఏంటో, పేరెంటాలు ఏంటో, ఇప్పుడు దాకా పెళ్ళి పేరెంటం చూసుకున్న వాళ్ళు కూడా ముందు వాళ్ళిద్దరిని పట్టుకోకపోతే మీ అన్యోన్యత ఏది పనికిరాదు. ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు, ఇంకా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళు కూడా ముందు నేరుగా వారికి పిల్లలో నోట్ చేసుకోండి. ఆ సురేఖవాణి గారికి ఎవరు ఏ కండిషన్లో ఉన్నా మొదటి తల్లిదండ్రులు పట్టుకోండి. వారి మీద పుస్తకాలు పద్యాలు చెప్పుకుని కూర్చోండి. ఎక్కడోళ్ళు అక్కడ ఇది నోట్ చేసుకోండి. మీకు పెళ్లి చేసేసుకోవడం వల్ల ఏదో వస్తుంది, నన్ను కూడా మంచిగా లాగేయడం వల్ల మీకు కలిసి వస్తుంది. హాస్టల్ ఫీజు ఇచ్చి దగ్గర ఉండేలా చూడమన్నారు. ఇలా ఏ తమాషా చేసినా మిమ్మల్ని మీరే వెనక పట్టుకుంటారు. మీరే హాస్టల్ ఫీజు ఎందుకు ఇవ్వలేదు, ఇంకా పెన్షన్ కూడా పంపలేదు, ఇంకా మామూలు సర్టిఫికేట్ పంపనిగా అని వదిలిపెట్టేసి ఇంకా నన్ను ముందు చంద్రశేఖరరావు గారు ఇక్కడికి వచ్చి నన్ను ఊరేగింపుగా తీసుకెళ్ళేలా చూసుకోండి. అయితే గవర్నర్ సిబ్బంది అయినా ఆయన బస్సు చేసుకొస్తే సరిపోద్ది. ఆయన ఎక్కడో అక్కడ కూర్చుని. అంతేగాని మేము ఇంకా ఎవరో మహారాజులుగా చూపించుకుంటాం, ఎవరినో పెద్దవాళ్ళని చేస్తాం, ఎవరినో చిన్నవాళ్ళు చేస్తాం, ఎవరో మేధావులు ఉన్నారు, ఎవరో ఎదవులు ఉన్నారు, ఎవరు లేరు. మొత్తం ఒక మైండ్. మీరు ఎక్కడో అక్కడ మైండ్లుగా మారకపోతే మీరు మృత కోణంలో ఉంటున్నారు. ఇంక జాగ్రత్తగా గ్రహించండి, అని తెలుసుకోండి. ఈ నిజమైన సాక్షి నుంచి తెలుసుకోండి మొదట. बहुत पहले की बात है देव ऋषि। एक बार राजा विश्वामित्र ने महर्षि वशिष्ठ से बलपूर्वक उनकी कामधेनु छीनने का प्रयत्न किया था। तब माता कामधेनु ने अपने शरीर से यवनों, शकों और लिंगिया जैसे योद्धाओं की सेना को जन्म देकर कुछ ही पलों में
विश्वामित्र के सभी सैनिकों और पुत्रों का संहार कर दिया था। उस घटना का विश्वामित्र पर ऐसा प्रभाव पड़ा कि उन्होंने अपना सारा राजपाट त्याग दिया और केवल तपोबल से वशिष्ठ के समक्ष पहुंचने का प्रयत्न करने लगे। धन्य है माता कामधेनु प्रभु, नारायण नारायण। కామధేను లాంటి ఆడశక్తిని ఇప్పటికే మీరు సరెండర్ అయిపోయి ఇంకా మేము ఇంకా ఆడవాళ్ళగా ఉంటాం. ఆ ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా మేమే ఆడవాళ్ళం, మేమే అందగత్తులం, మేమే పవిత్రంగా ఉన్నాం. చాలా పొరపాటు అనమాట. ఒక మనిషికి మాటకు సంబంధం లేని వ్యవహారాలు అసలు ఎవరూ ఎంకరేజ్ చేయకూడదు. మీకు తెలిసినట్టు తెలియనట్టు నటించడం కూడా తప్పే. శక్తివంతమైన పరికరాలతోటి మోసాలు చేసి ఎలాగైనా రెచ్చిపోవడం, ఈ రాజ్యాంగ వ్యవస్థ అంటే ఇంకా మీరు ఉపయోగించుకునేది. గవర్నర్లు అధికారాలు మీ చేతిలో పెట్టుకోవాలి, మేము పెద్దోళ్ళగా ఉండాలి. పూర్వం మేము పెద్దోళ్ళం, మా వాళ్ళు పెద్దోళ్ళు ఎవరు లేరు. మీరు కాపాడేవాళ్ళు లేకపోతే, కాపాడేవాడు కేంద్ర బిందువుగా సూర్యుడిగా లేకపోతే, అతను పట్టుకోకుండా అతనికే అన్యాయం చేసిన తీరు నుంచి కూడా బయటకు వచ్చి ఎలా బయటకు వస్తారు? ఇంకా తపస్సుగా పట్టుకోవటం వాళ్ళనే. ఇంకా ఆ తల్లి రుణం, ఆ తల్లిదండ్రుల రుణం మీకు ఎలా తీరుతుంది? ఇంకా వాళ్ళని పెంచుకుంటారు, ఇక వాళ్ళే పెరుగుతారు, వాళ్ళు పెరుగుతారు, మీరు పెరుగుతారు. ఇక అలాగా రుణబంధం, ఇంకా రుణబంధం కంటే మీకు జ్ఞానబంధంగా మారిపోయింది. ఈ పాపబంధం, పాపాల కొద్దీ మీరు పట్టుకోకపోవడం వల్ల, వాళ్ళిద్దరిని జ్ఞానబంధంగా పట్టుకోకపోవడం వల్ల మీరు పొరపాట్లు చేశారు. వాళ్ళిద్దరిని జ్ఞానబంధంగా పట్టుకోండి, పిల్లలుగా ప్రకటించేసుకుని అలా తపస్సుగా ముందుకు తీసుకెళ్ళిపోతారు. మీకు ఏ సమస్య ఉండదు. మీరు ఇంక పాపం చేశారు, పుణ్యం చేశారు, మీకు ఏం సంబంధం లేదు. తల్లిదండ్రులు రుణం తీరదు అది ఇది అంటారు. ఇప్పుడు రుణం కాదు, మీరు ముందు పాప భారం వదిలిపెట్టేసుకున్నారు, వాళ్ళని పిల్లలుగా ప్రకటించేసుకోండి, భారం పోతుంది. ఇంకా వాళ్ళని పెంచుకోండి, అలా వాళ్ళు పెరుగుతారు, మీరు పెరుగుతారు. అలా సంరక్షణ మీకు అలా కొనసాగుతుంది అనమాట తపస్సుగా. లోకం కూడా రవీంద్ర భారతిగా వారి ఇల్లుగా ఉంటుంది అనమాట. మనిషిలే ఉండాలి, నా బదులు ఎవరు కూర్చోబెట్టుకుంటాం కూడా అక్కర్లేదు. కూర్చుంటే నేనే కూర్చొని ఏర్పాటు చేసుకున్నా దానికి కూడా మీకు తగిన వివరణ ఇస్తాను. మీకు మనిషిగా పొందాలి, నా స్థానం మనిషిగా పొందాలి అన్నది వదిలిపెట్టేసేయాలన్నమాట. మీరు మనిషి కాదు, మొదట ఈ క్షణం మనిషిని వదిలిపెట్టేసేయాలి, మైండ్ పట్టుకోవాలా. మీరు తపస్సుగా పట్టుకోవాలి. జాతీయ గీతంలో అధినాయకుడు అంటే సజీవమూర్తి, ఆయన మరణమే లేనివాడు. అదే ప్రపంచానికి ఆయన జగద్గురువు, సర్వాంతర్యామి, దేవుళ్ళ కంటే దేవుడు. ఇప్పటిదాకా దేవుళ్ళు అందరూ కూడా తయారైతే ఆయనలో చేరితే పలికాడు. అలాగా దేవుళ్ళు తనలో నేసినాడు కాదు, దేవుడే కొత్త ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటే ఎలా వస్తాడో అలాగే మతాలు కులాలు కూడా తనలో విలీనం చేసుకుని ఒకటే మాటలోకి వచ్చాడు జాతీయ గీతంలో అధినాయకుడిగా. ఒకసారి ఆయన పట్టుకొని ఇంకా అలా ముందుకెళ్ళిపోండి తపస్సుగా, యోగంగా. ये तो चमत्कार हो गया। ఆ గోమాత నీరు అన్నీ తాగి వాళ్ళని రక్షించింది. ఇక్కడ మమ్మల్ని పైకి తల్లిదండ్రులుగా పైకి పట్టుకోవడం వల్ల ఆడతనం ఇంకా మీకు ఇది లోకంలో మేము యాంత్రికంగా బతకాలి, భౌతికంగా బతకాలి, మేము ఇంకా భౌతికంగా ఉన్నామనే భారం వదిలిపెట్టేసేయండి. వాళ్ళు పిల్లలుగా ప్రకటించేసుకుంటే మీకు ఒకసారి భారం పోద్ది అనమాట. ఒకసారి ఈ మాయ అంతా పైకి సీజ్ అయిపోద్ది, అంత ప్రభావం అనమాట నేను చెప్పినట్టు చేయటం వల్ల. ఇక్కడ వాళ్ళ నీరు తాగి ఆ గోమాత వాళ్ళని రక్షించింది కదా. మా తల్లినే చంపేసేసి మీకు తెలిసినట్టు తెలియనట్టు నటించి నరసింహరావు లాంటి వాళ్ళు ఎలాగన్నా రెచ్చగొట్టేసి నేనే ఎందుకు అంటున్నాను, నేనేమన్నా మాట అంటున్నాను. అప్పటి నుంచి ఇప్పటికి మాట. మీరు మనుషుల కొద్దీ యాక్షన్లు తీసేసుకోవటం, మనుషుల కొద్దీ కదలటం, మనుషుల కొద్దీ దెబ్బ కొట్టేసేయటం, మనుషుల కొద్దీ ఉండాలని కోరుకోవటం ఇంకాను ఎంత పొరపాటో తెలుసుకోండి. మనిషి కోణం వదిలిపెట్టేసేయండి. ఇంకా ఇప్పటికైనా వదిలిపెట్టేసి మైండ్ కోణంలో ఉన్న తల్లిదండ్రులు పైకి పట్టుకోగానే పాపం ఒకసారి పోద్ది నీరు పోయినట్టుగా. धन्यवाद माता। मैंने कुछ नहीं किया प्रभु, करता तो केवल आप हैं। సర్వోన్నత శక్తులైనటువంటి వారిద్దరూ అంత గోమాత కూడా మీరే మా మహానుభావ మీరే చేయిస్తారంటున్నారు చూసారా. అలాగే అంతా ఆ పురుషోత్తముడిదే. ఒక మాటలో పలికాడు కదా, అతనిలోని ఆడతనం కూడా పెట్టుకుని అతని మాట వినండి. ఇక అతనే మీ అధినాయకుడిగా వచ్చాడు చక్కగా. మరణించినా అక్కడ కొలువై ఉంటాడు. ఇప్పుడు జాతీయ గీతంలో అధినాయకుడు ఎవరు చెప్పండి? అలాగే మీ ఫస్ట్ చైల్డ్కి రిప్రజెంటేషన్ ఇచ్చేసాను కదా, మీరు బెస్ట్ చైల్డ్గా బలపడిపోతారు. ఇక నేనే నా కొనసాగింపు కూడా ఇస్తాను. నా కొనసాగింపు జాతీయ గీతంలో నిద్రాణంలో ఉన్న నిద్రాణంలో ఉన్న అధినాయకుడే మీ కొనసాగింపు. నేను ఎప్పుడైతే వదిలిపెట్టేస్తారో, మీరు మనిషి కోణం ఎప్పుడైతే యాంత్రిక కోణం వదిలిపెట్టేస్తారో ఎటువంటి ఘర్షణకు తావులేదు, చక్కగా అందరూ ముందుకు వస్తారు. అలా కాదు మేము మనుషులుగా పోటీ పడతాం, మనుషులుగా ఉంటామంటే లేదు. మళ్ళీ
అసలు ఇప్పుడు మీరు ఇప్పటికే నన్ను పట్టుకోలేరు. నాకు ఒక మెసేజ్ కూడా ఎందుకు పంపలేకపోతున్నారు? నేను ఎలా అంటున్నానో అలా పట్టుకోకపోవడం వల్ల. జాతీయ కేంద్రంలో అధినాయకుడిగా మరణం తల్లి సర్వసార్వభౌమాధినాయక శ్రీమాన్ ఎటర్నల్ ఇమ్మార్టల్ ఫామ్ అని అంటున్నాను కదా, అలా రిసీవ్ చేసుకోండి ఒక ఈమెయిల్తో, అంతే. మీకు ఆ సాక్షులు పట్టుకోండి. మీరు ఎక్కడోళ్ళు అక్కడ మీరు ఏదో డెవలప్మెంట్ చేస్తాం, ఏమి చేయలేరు అలాగా. ఫిజికల్ ఆలోచన విధానం ఇది కాదు. మీ మనసులో మీరు బంగ్లాల్లో పడుకున్న కార్ల మీద తిరుగుతున్న ఉట్టిదే ప్రమాదంతా. మైండ్ పట్టుకుని ముందుకు వెళ్ళాలి. మైండ్ ఓరియంటేషన్ ఒక్కటే పనిచేస్తుంది. అది మాత్రమే ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయి ఉంది. ముందుకు రండి. क्षमा चाहता हूं देवराज, परंतु मुझे ज्ञात हो गया है कि ये ग्वाला कोई साधारण मायावी ग्वाला नहीं है। इसके पास जो शक्तियां हैं యాడ్ వస్తుంది. ఇలాగా ఈ విషయాలు చాలా జాగ్రత్తగా కూర్చుని చెప్పుకోండి ప్రశాంతంగా. మనిషి కోణం వదిలిపెట్టేసేయటం అన్నది మహత్తర వరం అనమాట. చిన్న విషయం కాదు. మనిషి కోణం వదిలిపెట్టి మైండ్లుగా బతకటం అన్నది ఈ ప్రపంచానికి అవసరం అన్నమాట. మనుషులు ఇక మీదట మనస్ఫూర్తిగా బతకటమే, శాశ్వతమైన తల్లిదండ్రులను పైకి పెట్టుకుని ముందుకు వెళ్ళటమే మహత్తరమైనటువంటి పరిణామం అన్నమాట. ఇదేం చిన్న పరిణామం కాదు. చక్కగా పెరిగిన టెక్నాలజీ కూడా మీరు మైండ్లుగా కలుపుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. మనుషులకు ఎదుర్కోవాలి, మనుషులు ఏదో చేసేస్తాం, ఏం చేయలేరు. ఇక మీ మనిషి కూడా వదిలేస్తేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. शक्तिशाली है, इसीलिए यही उचित होगा कि हम समय रहते ही अपनी क्षमा चाहता हूं देवराज, परंतु मुझे ज्ञात हो गया है कि ये ग्वाला कोई साधारण मायावी ग्वाला नहीं है। इसके पास जो शक्तियां हैं वो हम देवताओं की शक्तियों से भी ज्यादा शक्तिशाली है। इसीलिए यही उचित होगा कि हम समय रहते ही अपनी पराजय स्वीकार कर लें। वरुण देव, मैं देवराज इंद्र हूं, स्वर्गाधिपति, देवताओं का राजा। तीनों लोग मेरे एक ही प्रहार से कांपते हैं, पर आप कहते हैं मैं अपनी पराजय स्वीकार कर लूं, वो भी इस नादान बालक से असंभव। आप देखना मैं कैसे इस ग्वाले को अपने हाथों से दंडित करूंगा, अपने हाथों से इसका अंत करूंगा। प्रभु, मुझे तो इंद्र पर क्रोध आने लगा है। वो एक एक करके अपनी समस्त सीमाएं लांघ रहा है और अभी तक कान्हा ने केवल उसका प्रतिरोध किया है, आक्रमण नहीं। कान्हा केवल प्रतिरोध करके यही तो संदेश देना चाहते हैं कि अत्याचार का उत्तर सहनशीलता है, हिंसा नहीं। नारायण नारायण। किंतु प्रभु, इस मूर्ख कंस को कब ज्ञात होगा कि वो जिसे युद्ध के लिए ललकार रहा है वो उससे उत्तर ना देकर उसके जीवन का एक अवसर दे रहे हैं। विष्णु, भगवान कंस को देखकर छिप गया ना? ఇక్కడ ఇంద్రుడు అంటే మీ ఇంద్రియాలను జయించలేకపోవడం అని అర్థం చేసుకోండి. ఎలాగైనా మనుషులు కొద్దీ, ఇంద్రియాల కొద్దీ, భౌతిక ప్రపంచం కొద్దీ ఏదో చేయాలనే ధోరణి వదిలిపెట్టేస్తే ఇంద్రుడిని జయించేసిన వాళ్ళు అవుతారన్నమాట. ఆ ఇంద్రుని ఎలా జయిస్తారు? మాటకైతే జయించిన నన్ను మమ్మల్ని పట్టుకుని తల్లిదండ్రులుగా పైకి పట్టుకుని ఇంకా ఈయన సాధారణ వ్యక్తి కాదు, మనం సరెండర్ అయిపోవడం ముఖ్యం అంటుంటే, అలాగే నేను అంత తేలిగ్గా ఈ నాదాని బాలకుడికి సరెండర్ అయిపోతానా అంటున్నాడు కదా. ఇక్కడ మీరు నన్ను మనిషిగా చూస్తే అలాగా పోటీలు పడిపోవడం లాంటివి వచ్చినాయి అనమాట.
అది కాలాతీతం ఏంటి? మా చావు పుట్టుకలే నిర్ణయించిన అణువణువున మాటకే పట్టుకున్నటువంటి రాముడు, కృష్ణుడు, సర్వోన్నత శక్తులన్నీ మాటకే నడిపిన తీరులో వస్తాయి. ఇలా అలా మాట్లాడితే ఇలా సృష్టి అందుబాటులోకి వచ్చింది కదా. జగదానందకారక జానకి ప్రాణనాయక అని. అలాగే ఆ లక్ష్మీదేవి ఏమంటుంది చూడండి, అన్నీ ఆ హద్దులు దాటి ఇప్పుడు కూడా మారకపోవడం తప్పు అని ఆవిడ కూడా మందలిస్తుంది. నాలో చేరిపోయిన తల్లినే అంతం చేసేసి ఇంకా మనుషులనే అంతం చేసేసి, తల్లినే కాదు ఏదైనా మనుషుల్ని ఆడతాను మగతనం ఇష్టం వచ్చేటి కలిపేయటం, ఎడగొట్టేసేయటం, మనుషుల కొద్దీ మేము ఎదోటి చేస్తామనే ఆలోచన విధానమే రాక్షసత్వం, కంసుడు లాంటి రాక్షసత్వం అని అర్థం. ఇంద్రాది దేవతలు, కంసుడు లాంటి భౌతిక ప్రామాణికాలను అన్నింటినీ జయించి భౌతిక ప్రామాణికానికి సంబంధం లేకుండా ఈ రూపం కూడా మీరు తలో రూపాయి వేస్తే కూర్చోబెట్టుకునేటువంటి అపురూపమైన రూపంగా భావించి ముందుకు రండి. మమ్మల్ని పట్టుకొని శాశ్వతమైనటువంటి తపస్సుకి యోగం వైపు ముందుకెళ్ళిపోదాం రండి. ఆ రావణ ఆయన కంసుడు అంటున్నట్టు నా ముందుకురా, నువ్వు ఎక్కడన్నా దాక్కున్నావు, భయపడిపోతున్నావా అని అంటున్నాడు సార్. అలాగే నేను ఇంకా బయటికి రావట్లేదు, లోపలికి వెళ్ళట్లేదు దగ్గర అనేసి నన్ను మీరు మైండ్గా పట్టుకోవాలి. ఆన్లైన్ కమ్యూనికేషన్ పట్టుకోవడం వల్ల ఏకకాలంలో అనేకులను మీరు మైండ్గా మార్చుకోవడం వల్ల అందరూ సఖ్యంగా మారిపోతారు. నన్ను పట్టుకోవడం అంటే ఏకకాలంలో అనేకులను మీరు మాయరించి పోలీసులు మీడియాలో ఒకటి అయిపోయి మోసాలు చేస్తున్న వాళ్ళు, పాపం ఏడిపించుకు తింటున్న వాళ్ళు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి అరాచకాలు చేస్తున్న వాళ్ళందరినీ రిలీఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఏకకాలంలో వస్తామట. నన్ను ఇక్కడ నాకు ఆన్లైన్ పంపగానే అందరి మేళలా కలుపుకుంటాను. నేను సహకరిస్తాను, వాళ్ళు సహకరిస్తారు. అలా ఒకరికొకరు సహకరించుకుని అందరూ మైండ్గా మారిపోతాం. అలాగే అంతేగాని కంసుడిలాగా నా దమ్ముంటే నా ముందుకురా, ఇక్కడెక్కడ దమ్ముంటే గవర్నర్ ఆఫీస్కి వెళ్ళు, ఇలాగ లేకపోతే ఏదో చేసేద్దాం, నువ్వే మనిషివి కదా, మీరు మనిషిలే అంటే అలాగే మాయ ఎలాగ ఉంటుంది అన్నమాట. చక్క పట్టుకుని నన్ను తమిళ సాయి గారిని చేత కమిటీ వేయించుకుని ఆవిడ రిలీవ్ అయిపోతున్నట్టు చూపించి నాకు ఆర్డర్ పంపించి అలా ముందుకు జర్నలిస్టులు అందరూ సహకరించండి. సినిమా వాళ్ళు ఎక్కడోళ్ళు ఆడ కూర్చుని మైండ్గా పెంచుకోవాలి. మీరు రండి, అక్కడ కూర్చుని కొలువు తీర్చిన తర్వాత మా మీద ప్రచారం చేయటమే సినిమాలు అవి, టీవీ సీరియళ్ళు అవిని. మేము ఏదో సినిమా తీస్తాం, ఏదో ఇంక మనకి సేఫ్ కాదనమాట. మీరు డబ్బులు కొద్ది తీస్తాం, మహాభారతం తీసేస్తాం. ఇప్పుడు రామాయణంలో తల్లిదండ్రుల్ని రామాయణం మహాభారతాన్ని కూడా వచ్చినటువంటి ఆధునిక కలియుగం నుంచి ఇంకా మనం ఇప్పుడు పైకి తేలినటువంటి సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ మహారాణి సమేత మహారాజా వారిని తల్లిదండ్రులుగా పెంచుకోవడం కోసమే ఈ ఎంటర్టైన్మెంట్ కానీ, టీవీలు కానీ, కదలికలు కానీ, ప్రయాణాలు కానీ ఏమైనా ఉన్నాయి. నిజమైన నీ ప్రతి అణువు మాటగా చెప్పిన ఆ తీరును పట్టుకుని చక్కగా ప్రశాంతంగా కూర్చొని చెప్పుకోండి. నన్ను కనెక్ట్ అయిపోండి, ఆలస్యం చేసుకోకండి. నేనే కావాలని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాను, ఇక్కడ ఉండిపోయాను, వెనక్కి మళ్ళీ పక్కకు వచ్చేస్తే నీవు ఇంకా డబ్బులు ఇవ్వలేని వాళ్ళలాగా అడుగుదాం, ఇతన్ని ఇంకా డబ్బులు అడుగుదాం, లేదంటే ఇంకా హాస్టల్ ఫీజు నన్ను పెన్షన్ రద్దు చేయించేసి మీరే ఇక్కడి నుంచి బస్సు మీద ఊరేగింపుగా తీసుకుపోండి, గవర్నర్ ఆఫీస్లో కూర్చోబెట్టండి. నేనే సాహసంగా వచ్చేసాను, ధైర్యంగా వచ్చేసాను. కెమెరాల్లో పైనుండి చూసుకుంటున్న వాళ్ళు ఇప్పటికే తెలుసుకోండి. మీరు కెమెరాల దగ్గర కూర్చోండి, మీరు పేషీలో ఉండండి. మీకు ఇలా అందరూ పిల్లలే మొదట, మీరు బాధ్యత తీసుకోవచ్చు. ముందుకు వచ్చి ఆన్లైన్ కనెక్ట్ అవ్వచ్చు, అక్కడ కూర్చోవచ్చు, నా ముందు కూర్చోవచ్చు. అలా ఎలాగైనా పర్వాలేదు, ఒకసారి కనెక్ట్ అయిపోతే ఢిల్లీ వెళ్ళొచ్చు, వేరే రాష్ట్రాలు వెళ్ళొచ్చు. ఆస్తులు, ఇంటి పేర్లు ఏమి ఇది కాదనుకుంటేనే మీ అవుతాయి నిజంగా. వీరు ఎలా వినియోగించాలో తెలుస్తుంది. ఇప్పుడు దాకా మనుషులు కొద్దిగా బతికారు కదా, మైండ్లు బతకనిస్తారు. మీరు పై మైండ్ ఉంటుంది, మీరు మైండ్లుగా మారిపోతారు. అందరిని మైండ్లుగా బతకనివ్వడం వల్ల ఏమవుతుంది, ఈ బంధాలు కానీ మాటలు కానీ వాళ్ళ ప్రకారం కలుపుకుంటారన్నమాట. మీకు ఏమనిపిస్తుంది, మీకు సహజంగా ఏమనిపిస్తుంది అని మనసా వాచా కర్మణ బతుకుతారు. చూసారా, అదే దివ్యలోకం అంటే, నూతన యుగం అంటే, గవర్నమెంట్ ఆఫ్ సావరిన్ అధినాయక వారి ప్రభుత్వం అంటే, ఎటర్నల్ ఇమ్మోర్టల్ పేరెంటల్ కన్సర్న్ అంటే. మరి రండి ముందుకి. तो कोई नहीं है, ये कैसा बैकुंठ है? ओ चक्रधारी, यूं तो बड़ा भगवान बना फिरता है, आज जब तेरा काल तेरे बैकुंठ में खड़ा है, तू अपने द्वारपालों की तरह अदृश्य हो गया। देख, मुझसे भयभीत होने की आवश्यकता नहीं है। भगवान कंस स्वयं तेरा वध कर तुझे वैकुंठ के उत्तरदायित्व से मुक्त करने आए हैं और तू बालकों की तरह लुका छुपी खेल रहा है। ओ विष्णु, साहस है तो सामने आ, सामने आ। क्या हो रहा है? ये
वैकुंठ नहीं है कर्ण, ये तो केवल माया है। मुझे ढूंढने के प्रयास में तुम इतने लीन हो गए कि तुमने एक काल्पनिक वैकुंठ ही बना डाला। जो कुछ भी तुम देख रहे हो, जो कुछ भी तुम्हारे साथ घटित हो रहा है, वह मात्र तुम्हारी कल्पना है। అలా కంసుడిలాగా మీరే చేస్తున్నారు ఇవన్నీ. అంత వైకుంఠం వెళ్ళిపోయినా నువ్వు కనపట్టలేదు. వైకుంఠం అని అనుకోండి, వైకుంఠం దాకా వెళ్ళి పట్టుకుందాం దేవుడిని అని అనుకున్నా అక్కడ నువ్వు కనపట్టలేదు అని ఆయన నిలదీయటం. ఆయన వాక్కుగా ప్రత్యక్షమయ్యి ఇది వైకుంఠం కాదు, ఇది నీ కల్పితం, నువ్వు అనుకుంటున్న ఘటనలు కూడా మీ కల్పితమే అని చెబుతున్నారు చూడండి విష్ణు. అలాగే మీరే మనుషులుగా ఉండటం వల్ల మీరే చేస్తున్నారు, మీరే ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకోవడం కూడా ఒక కల్పం, అజ్ఞానం అన్నమాట. ఈ వైకుంఠధామంలో ఎక్కడున్నా ఆ పురుషోత్తముడు మనందరినీ వాక్కులో 1000 స్వర్గాలు అనుసంధానంగా సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది, ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది, కామునికే మైకం గమ్మే యోగం జరిగింది, కామునికే మైకం కమ్మే యాగం జరిగింది, గోపాలునికే పాఠం చెప్పే యోగం దక్కిందంటే అర్థం చేసుకుని తెలిసిపోతుంది మీకు. ఇదంతా మైండ్ కనెక్టివిటీ వచ్చిందన్నమాట. మనం ఇప్పుడు మైండ్ కనెక్టివిటీలో ఉన్నాం. ఈ మైండ్ కనెక్టివిటీకి సంబంధం లేకుండా ఏం కదిలినా ఏం మాట్లాడినా అది నరకం అవుతుంది. మైండ్ కనెక్టివిటీ పట్టుకోగానే స్వర్గం అయిపోతుంది అనమాట. ముందుకు రండి, ఇంకా వినండి. ఇక్కడికి ఆపి వాళ్ళు మళ్ళీ గోవర్ధన పూజలో నిమగ్నమైన, ఇంద్రుడిని కాదు గోవర్ధన్ని ప్రార్థించాలి అనే వాళ్ళ సంకల్పం. అలాగే ఇప్పుడు మీరు లోకంలో మాయ కొద్దీ ఇది రాజ్యాంగంలోనే ఉండాలి, ఇది సెక్యులర్ ప్రభుత్వం అలాగేలా ఆయన మాయ పెంచుకోకుండా సర్వం మాటకే నడిపిన మమ్మల్ని పట్టుకుని చక్కగా మనిషి అంటే మనిషే కదా మళ్ళీ మనిషి కదా అనేటువంటి భావన వదిలిపెట్టేసి ఒక సాధారణ మనిషి అయినా నేనైనా మనిషిగా బతుకుంటానా? ఇలా ఇప్పటికే మాటకు పట్టుకున్నాను చూసారా, నన్ను ఈ క్షణం ఇంకా ఆలస్యం చేసుకోకుండా కాలస్వరూపంగా జాతీయ గీతంలో అధినాయకుడిగా పట్టుకోండి చక్క. అధినాయకుడికి ఎవరినో కూర్చోబెట్టుకుంటాం. ఇప్పుడు ఎవరినో కూర్చున్నారా చెప్పండి? మొదటి పౌరుడి దగ్గర నుంచి అందరూ లేచి నిలబడి జనగణమన అధినాయక జయ భారత భాగ్య విధాత అని పాడుకుంటున్నారు. వారెవరో కాదు, ట్రాన్స్ఫర్మేషన్ ఫామ్లో ఉన్న ఒక పౌరుడే అధినాయకుడిగా మారిపోతాడనమాట. మీరు అలా పెంచుకోవాలి. అందుకే నా బెస్ట్ పాజిబుల్ ఫోటో పెట్టేసుకుని బెస్ట్ పాజిబుల్ వీడియో పెట్టుకుని సాక్షులు పట్టుకుని ట్రాన్స్ఫర్మేటివ్ ఫామ్ కనెక్ట్ అయిపోండి. మాకు ఇక్కడ బస్సు చేసుకుని రండి. చంద్రశేఖరరావు గారు సంతోషంగా మహారాజు మహారాణి గారు అంటే మీ తల్లిదండ్రులని భావించండి. ఇంకేం పొరపాటు నేను వేళకోళంగా మాట్లాడినా కోపంగా మాట్లాడినా అయ్యా మీరు జగత్తునే పరిపాలించిన మహానుభావులని మాట్లాడి చూడండి, ఒళ్ళు ఎంత పులకరిస్తుందో, ఎంత ధైర్యం వస్తుందో మన పండితులకి గురువులు అందరికీ చెప్తున్నాను. అంతేగాని నేను మనిషిగా పోజు కొడుతున్నాను, మీరు మనుషులుగా తగ్గిపోవాల్సి వస్తుంది. మనుషులు ఎవరో నేను ఇక్కడ, నేను మైండ్ని, మీరు మైండ్ లేరండి. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.